హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ శ్రీ. సండే స్పెషల్ చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి, నా స్టైల్లో. మీరే చూసేయండి. ముందుగా ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత టమాటోస్ కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ రెస్టారెంట్ స్టైల్లో కట్ చేశానండి. ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు 2 వేసానండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1 kg చికెన్కి ఈ మాత్రం స్పైసెస్ తీసుకుంటున్నానండి. మీరు కూడా క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేయండి. నేనైతే బాగా ఫ్రై చేస్తున్నానండి. బాగా ఫ్రై చేస్తేనే రుచి బాగా యాడ్ అవుతుందండి చికెన్ కర్రీకి. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. రెస్టారెంట్ స్టైల్లో కట్ చేసి యాడ్ చేశాను. తర్వాత అవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నవి యాడ్ చేశాను. ఇవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత రుచి యాడ్ అవుతుందండి చికెన్ కర్రీకి. సో గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేసిన తర్వాత నేను టమోటాస్ యాడ్ చేశాను. వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఎందుకంటే చికెన్ కర్రీ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ పీసెస్ ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి యాడ్ చేశానంటే సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేశానండి. అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. నేను చికెన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉంచండి. ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఉంచాలండి. తర్వాత మళ్ళీ నేను వాటర్ యాడ్ చేశానండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 15 to 20 minutes ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, చికెన్ పీస్ బాగా ఉడికేంత వరకు అలానే ఉంచండి. కొరియాండర్ వేసానండి. అంతేనండి, 30 minutesలో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లో కానీ, చపాతీలో కానీ, పరోటాలకు కానీ సూపర్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.